ఈ టెంపుల్‌లో కూర్చొని మీరు ఏ ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అయితారో, ఆ ఎగ్జామ్ ఖచ్చితంగా క్రాక్ చేస్తారో, అలాగే ఫస్ట్ క్లాస్‌గా పాస్ అవుతారంట. ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్‌లోని సామర్లకోటలో ఉంది. ఈ టెంపుల్‌కు నారాయణుడే వరం ఇచ్చాడు. అదేమిటంటే, ఈ ఆలయంలో ఎవరైతే కూర్చొని విద్యను అభ్యసిస్తారో వారికి 100% విజయం కలుగుతుందని. త్రేతాయుగంలో పాండవుడు అనే ముని పూర్వజన్మలో చేసిన చిన్న తప్పు వల్ల సూరదండన అనే శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. దాని పరిహారం కోసం శ్రీ మహావిష్ణువుకి తీవ్రమైన తపస్సు మొదలు పెడతాడు. ఆ తర్వాత తపస్సు మెచ్చిన శ్రీ మహావిష్ణువు నారాయణ అవతారంలో దర్శనమిస్తాడు. అప్పుడు పాండవుడు నా శిక్షకు కారణం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు నారాయణుడు పూర్వజన్మలో నువ్వు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఓ తేనెటీగ తీసుకొని దానికి దారం కట్టి దాన్ని హింసిస్తూ ఆడుకున్నావు, అందుకే నీకు ఈ శిక్ష అని చెప్పాడు నారాయణుడు. అప్పుడు పాండవుడు నీకు తెలియక చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష పడితే రాబోయే కలియుగంలో మనుషులు ఎన్నో తప్పులు చేసే అవకాశం ఉంది, కాబట్టి వాళ్ళు తెలుసో తెలియక చేసిన తప్పులు తొలగిపోయాయని నాకు వరం ఇవ్వమని కోరుతాడు. అప్పుడు నారాయణుడు నీ శాపం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం ఈ వరం అడిగా, కాబట్టి నేను కంపల్సరిగా ఈ వరం నీకు ఇస్తాను అని ఈ ఆలయం మాండవ నారాయణ ఆలయంగా ప్రసిద్ధి చెందుతుందని చెప్తాడు. ఈ ఆలయాన్ని దర్శించే బాల్యంలో తెలుసో తెలియక చేసిన తప్పులన్నీ తొలగిపోయి పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ ప్రదేశంలో విద్యను అభ్యసిస్తే తెలివితేటలు ఏకాగ్రత పెరుగుతుందని వరమిస్తాడు.